ఉంటుంది. అలాగే రీసెంట్గా మన తుదిలో జరిగింది కాక మొన్న జరిగింది తుదిలో అంటే నిన్నే అతను చనిపోయింది చెప్పి మనకు వార్తలు వచ్చాయి. అంటే అప్పుడే సినిమా రిలీజ్ అయిపోయిందా స్టోరీ అలా అనిపించింది. అంటే ఆ స్టోరీని కంటెంట్ చేసుకుని తీసిన సినిమా. అంటే ఇప్పుడు ప్లీజ్ అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు అందరూ కూడా అంటే ఎవరు ఇచ్చే కీ చైన్లకి అలాగే వాళ్ళు ఇచ్చే బర్త్డే గిఫ్ట్లకి మీరు పడిపోకండి. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో అని చెప్పి మన వెంకట సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసర్ డైరెక్ట్గా తీసిన సినిమా విద్రోహి అనమాట. ఎక్సలెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మైండ్ బ్లోయింగ్. ఆ లాస్ట్లో ఇంకా సినిమా ఏంటి 10 వేసాడు సినిమా ఇంటికి అవ్వట్లేదు ఎందుకంటారు అయింది అనుకుంటాను. లాస్ట్లో మళ్ళీ విద్రోహి 2 అంట. ఇప్పుడు వరకు సస్పెన్స్ పెట్టింది చాలదా? విద్రోహి 2 కూడా మాకు సస్పెన్సా మాకు సూపర్. నిజంగా ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మీ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా చూపించండి. ఈ సినిమా ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించండి. మంచి స్టోరీ అబ్బా. డోంట్ మిస్ ప్లీజ్ విద్రోహి. విద్రోహి మూవీ ఏముంది సార్ హైలైట్ అండి. ఇది చిన్న సినిమా అయితే కాదు. ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ రవిప్రకాష్ గారు కానీ తాగుబోతు రమేష్ గారి కామెడీ ఉంటుంది సార్. అంటే ఆయన చాలా సినిమాల్లో నేను తాగుబోతు క్యారెక్టర్ చూసాం. ఇందులో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ తాగుబోతు క్యారెక్టర్ చూసాము. ఆయన ఇచ్చిన కీ వల్లనే మెయిన్ లీడ్ చేసిన రవిప్రకాష్ గారు ఇందులో మనకి విలన్ను పట్టుకుంటారు. యాక్చువల్గా మనము విలన్నే హీరో అనుకుంటాం, హీరోనే విలన్ అనుకుంటాం. ఎన్నో ట్విస్ట్లు అండి. నిజంగా మన ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది చిన్న అమ్మాయిలు కానీ కాలేజ్ అమ్మాయిలు కానీ ఎవడో ఏదో ఇస్తాడు వాడు ఇచ్చే మంచి తిండి కానీ వాడు ఇచ్చే గిఫ్ట్ కానీ అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ యొక్క మాన ప్రాణాలను కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. విద్రోహి మాత్రం సినిమా మాత్రం సూపర్తో ఉందండి. ఇది చిన్న సినిమా అయితే కాదు, పెద్ద సినిమాకు ఏమాత్రం తీసుకోలేదు విద్రోహి. నిజంగా సినిమా మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి. నేను మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా వాచ్ మీ దగ్గర ఉన్న థియేటర్లో చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ పొందుతారు విద్రోహి. మీరు పెట్టే టికెట్ డబ్బులకు ఏమాత్రం నష్టపోరండి. విద్రోహి మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. అన్న ఇప్పుడే చూసానన్నా విద్రోహి మూవీ. అమ్మ ఈ మూవీ అన్న నిజంగానా అన్న డైరెక్టర్ గారు ఎన్ని సినిమా చేశారు నాకు తెలియదు కానీ ఈ సినిమా మాత్రం మామూలుగా లేదన్నా. చెప్తున్నాం కదన్నా ఆ షార్ట్లు ఆ స్క్రీన్ ప్లే అప్ప ఏం చేస్తున్నారన్నా అప్ప సుబ్రహ్మణ్యం గారు ఎక్కడ సార్ మీ డ్యాన్స్ ఈ లోకంలో జరుగుతున్నది సమాజంలో జరుగుతున్నది ఈ చూపించారు సార్. నిజంగా ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చూపించారు సార్. నిజంగా డ్రగ్స్ గురించి అవునాయి దేని గురించి అవునాయి కానీ చాలా బాగా చూపించారు సార్. నిజంగా చెప్తున్నాను కదా పిల్లలు అందరూ కూడా సార్ థియేటర్ వచ్చి చూడాలని. ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందండి. ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంటుంది. లాస్ట్లో 20 నిమిషాలు ఆ 20 నిమిషాల కోసం చూడాలా. నిజంగా ఇది విద్రోహిలో అని పెట్టాలా ఖచ్చితంగా. నిజంగా మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. ఇలాంటి సినిమాలు ఏ సంక్రాంతికో శివరాత్రికో ఏ దీపావళికి వస్తాయండి. కానీ ఇప్పుడు మన థియేటర్కి వచ్చింది అక్టోబర్ 24 రిలీజ్ అయింది. ఖచ్చితంగా అందరూ కూడా మీరు థియేటర్ చూస్తే అర్థమవుతుందండి. మన రవిప్రకాష్ గారు క్యారెక్టర్ మీకు తెలుసు కదండి. ఏ సినిమాలో చేసిన సరే నటిస్తారు కదా జీవిస్తారండి. అలాగే మన కోటేశ్వరరావు గారి క్యారెక్టర్ కానీ అలాగే మన తాగుబోతు రమేష్ గారు అప్ప ఆయన ఉన్నంతసేపు ఆ కామెడీ ఏంటి అది ఆ తాగుబోతులను కూడా ఆ ఇమోషనల్గా చూపించారు. నిజంగా చాలా బాగా చూపించారు ఇది తాగుబోతు క్యారెక్టర్లో. ఇక ప్రతి క్యారెక్టర్లో కూడా ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. దయచేసి మాత్రం కానీ మీరు ఈ థియేటర్లో చూడండి. మీరు కూడా 10 మందికి చెప్పండి. చెప్తే ఇలాంటి సినిమాలు ఎప్పుడు చెప్పాను కదన్నా మంచి ఇంకా ఎక్కడ కూడా నాకు ఇంకా బయటికి రావాలా ఇంకా చూడాలని ఇంకా చెప్తున్నాను కదా. అలాగే సీట్లో అలా ఉండిపోయానన్నా. ఫుడ్ మెసేజ్ ఉన్న సినిమా అన్న నిజంగా అన్న చాలా మంచి మూవీ తీశారన్న. దయచేసి మాత్రం థియేటర్ కన్నా నేను ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఇలా చెప్తున్నాను కదా. దయచేసి మాత్రం థియేటర్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి మనిషిని కోరుకుంటున్నా, ప్రతి వ్యక్తిని కోరుకుంటున్నా. అమ్మ చెల్లెళ్ళు అక్కలు అందరూ కలిసి మీరు దయచేసి మాత్రం ఆడపిల్లలు ఖచ్చితంగా చూడాలమ్మా. ఆడపిల్లలు దయచేసి అండి మీరు ఒంటరిగా వెళ్ళిపోవడం చేయకండి. ఎక్కడికి వెళ్ళి లొకేషన్ మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు అని చూపించారన్న. మంచి మెసేజ్ వచ్చాము. నెక్స్ట్ లెవెల్ కంటిన్యూ చేయొచ్చు. ప్రతి చాలా సస్పెన్స్గా ఉమెన్స్కి మంచి మెసేజ్ అనుకుంటే చాలా ఇలాంటి సినిమాస్ థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. చాలా సస్పెన్స్ పార్ట్ కూడా ఉన్నది సినిమా. ఆయన అయితే చాలా ఎంజాయ్ చేసిన సినిమాని మీరు కూడా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు థియేటర్కి రావాలని. సస్పెన్స్ ఎలా ఉంది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ పడుతుందా? డెఫినెట్లీ ఉంది. తర్వాత వచ్చే పార్ట్ కూడా చాలా సస్పెన్స్గా ఉంటుంది. గట్టిగా మైక్ దగ్గర చెప్పుకో. మైక్ చూసి వచ్చినమ్మా చాలా బాగుంది. మంచి సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను.
అది సస్పెన్స్ ఎలా ఉంది తమ్ముడు? చాలా బాగుంది. ఇక్కడ చూడు, కొత్తగా ఉంది క్యారెక్టర్. ఇక్కడ చూడు. హీరో కూడా మంచిగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉందన్న. ఇంతవరకు ఇలాంటి సినిమా, ఇంత యాక్టింగ్ ఉన్న సినిమా నేనైతే ఇంతవరకు చూడలేదన్న. సినిమాలో డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారన్న. ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న అన్ని సన్నివేశాలు తీసుకొచ్చి సినిమాని అద్భుతంగా చూపించారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత డ్రగ్స్, ఈ విధంగా మాఫియా ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఈ క్రైమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారన్న. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. అది పోలీస్ క్యారెక్టర్ కూడా బాగా చేశారన్న. తర్వాత ఆయన తాగుబోతు రమేష్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాలో. నేను నెక్స్ట్ పార్ట్ 2 గురించి కూడా ఎగర్లీ వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.